చిన్నప్పుడులో మోస్ట్ కామన్ రీజన్ ఏదంటే నిమ్ము రావడం కోసం వైరల్ ఇన్ఫెక్షన్. సో ఎస్పెషలీ వింటర్ సీజన్ లో మనకు ఫ్లూ వైరస్, లేదంటే రైనో వైరస్, లేదంటే పారా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్, అట్లా చాలా వైరసెస్ రావడం ఛాన్సెస్ కిడ్స్ లో ఎక్కువ ఉంది. ఎస్పెషలీ స్కూల్ సెట్టింగ్స్ లో, ఇప్పుడు స్కూల్లో ఓవర్ క్రౌడింగ్ అయిపోయింది, లేదంటే ఎక్స్కర్షన్ టైంలో ఏదైనా ఫీల్డ్ విజిట్ చేయడం టైంలో ఓవర్ క్రౌడింగ్ నుంచి కూడా చిల్డ్రన్స్ లో ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంది. మీనింగ్ ఒక్క కిడ్ నుంచి వేరే కిడ్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందుకే ఎప్పుడైనా మన ఫ్లూ ఇన్ఫెక్షన్ అట్లా కిడ్స్ లో వస్తే హోల్ క్లాస్ అఫెక్ట్ అయిపోతుంది. సో అదే ఒక మేజర్ రీజన్. బట్ దీని తర్వాత కిడ్స్ లో కూడా టీబీ రావడం ఛాన్సెస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఛాన్సెస్ కూడా ఉంది. సో కిడ్స్ లో ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే కంజెనిటల్ ఇమ్యూనో డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కంజెనిటల్ ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే బై బర్త్ మన బాడీ ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటే ఛాన్సెస్ ఉంది. లేదంటే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ నుంచి కూడా మళ్ళీ న్యూమోనియా రావడం ఛాన్సెస్ ఉంది. సో ఏదైనా కిడ్స్ లో మళ్ళీ న్యూమోనియా వస్తే హార్ట్ డిసీజ్ లేదంటే కంజెనిటల్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్స్ కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలి. అట్లా ఉంటే దానికోసం ట్రీట్మెంట్ చేస్తే కూడా ఏ న్యూమోనియా తగ్గడం లేదంటే మళ్ళీ రావడం ఛాన్సెస్ తగ్గడం పాసిబిలిటీస్ ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.